ఏంటి పంతులు గారు పిలిచారు అని చెప్పేసి భాగ్య అయితే అడుగుతుంది. ఏమీ లేదమ్మా, ఇందాక మీ పెద్ద అమ్మాయి అమృత అయితే ఇంట్లో రక్తం చిందించింది కదా, అదే కాలికి దెబ్బ తాకి రక్తం కిందకి పారిపోయింది కదా, ఆ పాపకి అలా ఇంట్లో రక్తం చిందించడం మంచిది కాదు, అందుకనే నేను నీతో మాట్లాడాలని పిలిపించాను అని చెప్పేసి ఆ పంతులు అయితే భాగ్యతోటి అంటాడు. దీనికి పరిష్కారం ఏంటి పంతులు గారు అని చెప్పేసి భాగ్య అయితే అడుగుతుంది. ఏమీ లేదమ్మా, మీ పెద్దమ్మాయి ప్రాణగండం ఉంది, తను పుట్టుక రీత్యా తనకి ప్రాణగండం ఉంది, కాబట్టి తను రక్తం చిందించడం వల్ల పెద్ద ముప్పే వచ్చి పడింది అని చెప్పేసి అనగానే భాగ్య అయితే షాక్ అవుతుంది. ఆ మాటకి భాగ్య అయితే ఒకేసారి ఉలికి పడడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి మరి ఏం చేయాలని చెప్పేసి అడుగుతారు. ఏమీ లేదు, మీ పాప పుట్టడంతో ఆ అమృతకైతే ప్రాణగండం ఉంది, మీ పాప అన్న దూరంగా ఉండాలి, మీరన్న దూరంగా ఉండాలి, లేకపోతే అమృత అన్న దూరంగా ఉండాలి అని చెప్పేసి అంటాడు. ఇక భాగ్య అయితే ఏడ్చేస్తుంది. అసలు ఇలా ఏంటి పంతులు గారు, ఎందుకు ఇలా జరుగుతుంది మాకే అని చెప్పేసి భాగ్య అంటుంది. ఇలా జరగకపోతే, మీరు అలా దూరంగా ఉండకపోతే అమృతకైతే ప్రాణగండం ఉంది అని చెప్పేసి అంటాడు. అమృత చనిపోవడానికి దగ్గర గడువులు పడతాయి, కాబట్టి మీరు ఎవరైనా సరే దూరంగా ఉండడం జరగడం ఇలా ఉంటుంది, ఎవరో ఒకరైతే దూరంగా ఉండాలి, పాపకి దగ్గర ఆనుకొని ఇలా ఉండొద్దు, ఉంటే మీ పాప దూరంగా ఉండాలి, లేకపోతే అమృత దూరంగా ఉండాలని చెప్పేసి అంటాడు. మరి ఇది ఏమన్నా మనోహరి చేసిన స్కెచ్చా, లేకపోతే నిజంగానే ప్రాణగండం ఉంటుందా అమ్ముకి? మరి చూడాలంటే రేపు వచ్చే ప్రోమోలు అయితే చూద్దాం. అసలు ఇలాంటి ట్విస్టులు డైలీ పెడుతూ ఉంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పూర్తి వీడియో చూసిన వాళ్ళు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.